ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మ్యామ్. సార్, ఎస్ఐపి సిప్ అకౌంట్ లాస్ట్ 1 year నుంచి చూసుకుంటే మార్కెట్ వాలటాలిటీ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? మార్కెట్ లాస్ట్ 4-5 months నుంచి అప్ అండ్ డౌన్ అవుతుందండి. బట్ ఇప్పుడే కాదు, ఎప్పుడైనా ఎస్ఐపి అకౌంట్స్ ఏంటంటే కొన్ని యాడ్ అవుతుంటే కొన్ని డిస్కౌంట్ చేస్తూ ఉంటారు. సపోజ్ లాంగ్ టర్మ్ ఫైనాన్స్ గోల్స్ రీచ్ అయింది అనుకోండి, కొంతమందికి చాలని చెప్పి చిత్రాలు బీన్ చేస్తారు. కొంతమంది ఓల్డ్ ఏజ్ వచ్చినా సరే ఈక్విటీ క్లోజ్ చేసుకొని డెట్ మ్యూచువల్ ఫండ్స్ అదే హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్స్ షిఫ్ట్ అవుతూ ఉంటారు. అందుకని ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో మార్కెట్ వాలటిలిటీ కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అయ్యాం కాబట్టి ఇంకా ఆపేత్తనం కావచ్చు, లేదా షిఫ్టింగ్ ఇది అండర్ పర్ఫార్మ్ చేస్తుంది, దీన్ని క్లోజ్ చేసుకుంటున్నాను ఇంకో దాన్ని మూవ్ అవుతున్నాను అలాగకుండా ఉండొచ్చు. లేదా ఒకప్పుడు తెలియక 4-5 మ్యూచువల్ ఫండ్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు నేను ఎందుకు అని చెప్పేసి అన్ని క్లోజ్ చేసుకుని ఒకదానికి షిఫ్ట్ కూడా అవ్వచ్చు. అట్లా ఏదైనా ఉండొచ్చు. నిరంతరం ఎవ్రీ మంత్ కూడా కొన్ని ఎస్ఐపి అకౌంట్స్ క్లోజ్ అవుతుంటాయి, కొన్ని ఆన్ అవుతూ ఉంటాయి. అయితే ఈ మధ్యకాలంలో మార్కెట్ వాలటిలిటీ కొంచెం ఎక్కువైందనమాట. మనం ఇప్పుడు 2023 డిసెంబర్లో చూసాం అనుకోండి, ఆ సంవత్సరం క్లోజ్ చేసిన 2 crore ఆల్మోస్ట్, అండ్ యాడ్ అయినేమో 1.9, అంటే యాడ్ అయినవి తక్కువ ఉంది అనమాట. అట్లా ఎవ్రీ ఇయర్ మనం చూసుకుంటూ వస్తుంటే లేదు, యాడ్ అవుతున్నాయి తక్కువ ఉంది, అండ్ క్లోజ్ చేస్తున్నాయి ఎక్కువ ఉంది అనమాట. క్లోజ్ చేస్తున్నాయి ఎక్కువ ఉంది. ఇప్పుడు చూసాం అనుకోండి, లాస్ట్ 4 months నుంచి వాలటిలిటీ స్టార్ట్ అయిన తర్వాత సెప్టెంబర్లో 4 crore క్లోజ్ చేశారు. బట్ అదే టైంలో 2.64 ఓపెన్ అయినాయి. 2.64 ఓపెన్ అయినాయి అనమాట. అండ్ అలాగే అక్టోబర్ 24లో 3.8 క్లోజ్ అయినాయి ఎస్ఐపి అకౌంట్స్, 2.4 crores ఓపెన్ చేశారు వాళ్ళే. అలాగే నవంబర్లో చూసాం అనుకోండి 3.9 crore క్లోజ్ చేశారు అకౌంట్స్, అండ్ 1 crore యాడ్ అయినాయి కొత్తగా. డిసెంబర్లో చూసాం అనుకోండి 4.4 crore అకౌంట్స్ క్లోజ్ అయినాయి, బట్ కొత్తగా యాడ్ అయింది మాత్రం 0.9 యాడ్ అవుతున్నాయి. అంటే దాని మీనింగ్ అంటే గత 4 నెలల నుంచి ఎక్కువ ఎస్ఐపి అకౌంట్స్ కోట్లలో క్లోజ్ అవుతున్నాయి, అండ్ 1-2 కోట్లు ఓపెన్ చేస్తున్నారు. నెట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్లో ఉంటుంది. మన వీళ్ళు డేటా అనౌన్స్మెంట్ చేసినప్పుడు ఏంటంటే ఎస్ఐపి అకౌంట్స్లో క్లోజ్ అయినాయి ప్లస్ ఓపెన్ అయినాయి నెట్ ఈజ్ ఈక్వల్ టు లాగా ఓపెన్ మనకు చెప్తా ఉంటారు డేటాని. అందుకని మనం ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ బాగా ఓపెన్ అవుతున్నాయేమో అనుకుంటున్నాం, కానీ యాక్చువల్ చెప్పాలంటే ఈ సంవత్సరం నెట్ క్లోజింగ్స్ ఎక్కువ ఉన్నాయి. అఫ్కోర్స్ చెప్పాను కదా, వాలటిలిటీ తోటి కొంతమంది క్లోజ్ చేసుకుని ఉండొచ్చు, కొంతమంది ఫైనాన్షియల్ గోల్స్ తోటి కూడా రీచ్ అయింది అనుకోండి చాలా క్లోజ్ చేసుకోవచ్చు. కొంతమంది 4-5 మ్యూచువల్ ఫండ్స్ ఓపెన్ చేసి ఇన్నెందుకులే అని చెప్పేసి ఒకటిగా మార్చుకోవచ్చు కదా. అట్లా మొత్తానికి అయితే అకౌంట్లో ఎస్ఐపి అకౌంట్స్ మాత్రం రాను ఇవి అప్ అండ్ డౌన్ అవుతా ఉన్నాయి అనమాట మొత్తం ఓవరాల్ చూసుకుంటే కనుక. స్టాక్ మార్కెట్లో వాలటిలిటీకి దూరంగా ఉంటున్నారా? పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా రెడ్లో ఉండి బ్లీడ్ అవుతున్నాయా? అంటే స్టాక్ మార్కెట్లో ఉండి సస్టైనబిలిటీ ఉన్న బిజినెస్ మోడల్ లాగా, లేదా స్టాక్ మార్కెట్ లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకునేలాగా ప్లానింగ్స్ ఏమైనా ఉన్నాయా? అయితే అలాంటి వాళ్ళ కోసం ఈ ప్రోగ్రామ్ అండి, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మా స్టాక్ మార్కెట్లో ఉండి కూడా సెక్యూర్ వేలో మనీ మేక్ చేసుకునే పద్ధతి ఏదైనా ఉందంటే రిటైలర్స్కి ఈ 3 అనమాట. దీంట్లో కాంప్రహెన్సివ్గా మీకు ట్రైనింగ్ అండ్ గైడెన్స్ జరుగుతుంది. అండ్ వీకెండ్స్లో జరిగే ఈ ప్రోగ్రాంలో అటెండ్ అవటం ద్వారా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్లో మీ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పోర్ట్ఫోలియో మీరే మెయింటైన్ చేయడం ద్వారా ఇయర్లీ యావరేజ్ మీద 20-30% మనీ మేక్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎక్కువగా క్లోజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏముంటుంది సార్ ఇన్ని అకౌంట్స్ క్లోజ్ చేయడానికి? ఎస్ఐపి నేను చెప్పాను కదా, ఇన్నోసెన్స్ తోటి ఒక 7 అకౌంట్లు ఓపెన్ చేశారు. 7 మ్యూచువల్ ఫండ్ నెంబర్స్ ఓపెన్ చేసుకునే అకౌంట్ డిఫరెంట్ బ్రోకర్స్ దగ్గర ఓపెన్ చేశాను. నాకు అన్ని అవసరం లేదనిపించింది అనుకోండి, క్లోజ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అయింది, అవసరం లేదు నాకు, నేను క్లోజ్ చేసుకుంటాను. ఓకే. అలాగే డబ్బులు చాలటం లేదు, ఇన్ఫ్లేషన్ ఎక్కువైంది, డబ్బులు చాలటం లేదు, ప్రస్తుతానికి దీని ఆపేద్దాం అట్లా. సో మార్కెట్ బాగా పడ్డప్పుడు ఎక్కువ మంది మార్కెట్లోకి వస్తుంటారు, పీక్ లెవెల్ ఉన్నప్పుడు ఎన్నికన్ని క్లోజ్ అవుతుంటాయి, మామూలు విషయమే. అందుకని బయట చెప్పినంత ఈజీ ఏం కాదు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయటం. ఎప్పుడైనా ఒక 10% పడగానే భయం వేస్తుంది, క్లోజ్ చేసుకుంటూ ఉంటారు. అందుకని మీరు 2-3 years మార్కెట్ ఈ సైకిల్స్ని హ్యాండిల్ చేయడం వస్తేనే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతారు. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్లో పడంగానే భయం వేస్తే చాలా మందికి క్లోజ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఈక్విటీ టూ మచ్ వాలటిలిటీ ఉంటుంది, హైబ్రిడ్ మల్టీ అసెట్ తగ్గిద్ది, కానీ ఈక్విటీ అయితే ఈజీగా క్లోజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ క్లోజ్ చేస్తున్నా ఒక పక్క మళ్ళీ ఓపెన్ అవుతున్నాయి. అవును, క్లోజ్ అవుతున్నాయి, మళ్ళీ ఇటు ఓపెన్ అవుతుంది. ఇది లక్షల్లో అనేది. సో కాబట్టి 30 లక్షల అకౌంట్లు అండి, 30 అకౌంట్లు లక్షలు క్లోజ్ అవుతున్నాయి, 20 లక్షలు యాడ్ అవుతున్నాయి, క్లోజ్ అవుతున్నాయి. అంటే యావరేజ్ మీద 40 లక్షలు, 30 లక్షల నుంచి 40 లక్షల వరకు అకౌంట్ క్లోజ్ అవుతున్నాయి గత 4 నెలల నుంచి. అండ్ ఓపెన్ అవటం మాత్రం 20 lakhs అకౌంట్లో ఓపెన్ అవుతున్నాయి. ఆ నెట్ ఈజ్ ఈక్వల్ టు 20 lakh డ్రాప్ అవుతుంది, 20 lakh డ్రాప్ అవుతున్నాయి. అంటే పర్ మంత్ యావరేజ్ మీద 25 lakh డ్రాప్ అవుతుంది ఇండియాలో, కొత్తగా యాడ్ కాకపోగా. ఓకే. అందుకని ముందు రోజుల్లో ఇది ముందు బాటు అంత ఈజీ అంటే అంత ఈజీ ఏం కాదు. అంటే ఇప్పుడు నెట్ అకౌంట్లు ఎన్ని యాక్టివ్ ఉన్నాయి అంటే 5.4 crores ఉన్నాయి. ఓకే.
5.4 4 crore crores. లైవ్లో ఉన్నాయి అకౌంట్లో. ఎస్. సో మార్కెట్ అప్ అండ్ డౌన్ ఇవి కూడా అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. అది కామనే అనుకోవాలా. ఓవర్ పీరియడ్ టైంలో క్వాలిటీ పెరుగుతుంటుంది, అమౌంట్ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, అకౌంట్లు తగ్గుతున్నా సరే ఇక్కడ కొత్తగా యాడ్ అయ్యే అకౌంట్స్, బట్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. గుర్తుపెట్టుకోండి, ఎస్. అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగింది. సైజు దగ్గర ఇప్పుడు 60 లక్షల కోట్లకు వచ్చేరింది. అంటే ఒక పక్కన క్లోజ్ చేస్తున్నా కూడా నెంబర్ ఆఫ్ అకౌంట్స్ తగ్గుతున్నా క్వాలిటీ ఆఫ్ అకౌంట్స్ పెరుగుతున్నాయి. ఎస్. థ్యాంక్ యూ. ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్. మీరు కనుక స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకుంటే మార్కెట్లో స్టాక్స్ డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే బదులు కపుల్ ఆఫ్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఆటోమేటిక్ రిస్క్ తగ్గించుకోవచ్చు. కాబట్టి మీరు బిగినర్ అయినా లేదా ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా సరే మార్కెట్లో సేఫ్ సెక్యూర్ వేలో లాంగ్ టర్మ్లో సస్టైనబిలిటీ కావాలంటే ఈ ప్రొడక్ట్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా దాన్ని సాధ్యం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా సరే ఈ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్లో ఇన్డెప్త్ నాలెడ్జ్ కోసం అండ్ గైడెన్స్ కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అటెండ్ అవడం ద్వారా మీరు మనీ మేక్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ వీకెండ్లో జరిగే వెబినార్ అటెండ్ అవడం ద్వారా ఇందులో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా మనీ మేక్ చేసుకోవాలి, వాటిని ఎలా మేనేజ్ చేసుకోవాలి, వాటి గురించి కాంప్రహెన్సివ్ ట్రైనింగ్ మీకు ఈ ప్రోగ్రాంలో అందించబడుతుంది. ఈ వీకెండ్లో జరిగే ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ.